ఇక న్యూస్ అవర్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా హస్తనకు క్యూ కట్టారు. దీంతో మళ్లీ పదవుల భర్తీ అంశం తెర మీదకు వచ్చింది. సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ హస్తనకు వెళ్తారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతోనే నేతలు ఢిల్లీకి క్యూ కట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ కొత్త చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ నియామకంపై ఓ కొలిక్కొస్తుందనే టాక్ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ, చైర్మన్ల నియామకంపై కూడా అప్రూవల్ తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు కేబినెట్ విస్తరణ కూడా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. నేడు ఏపీలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఒకే రోజు ఇంత పెద్ద స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులను గ్రామాల్లో చేరున్నారు. మొత్తం 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే ప్రణాళికను అమలు చేయబోతున్నారు. గ్రామ సభ అంటే తూతూ మంత్రంగా చేయకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చుని గ్రామ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తామన్నారు. గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళికలు రూపొందించున్నారు. ఏపీలో గ్రామాలకు ప్రత్యేక బ్రాండ్ రావాలి అన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోము అన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్లుగా సీఎం తెలిపారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. డాక్టర్స్తో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి పలకరించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టెంపుల్ టూర్ వివాదాస్పదంగా మారింది. మాడ వీధుల్లో హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలు చేయడంపై దేవాదాయ శాఖ చర్యలకు సిద్ధమైంది. వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఆర్ఈఓ నివేదిక ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేరున్నారు ఈవో భాస్కర్ రావు. మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారం నేరంగా పరిగణిస్తోంది దేవాదాయ శాఖ. మరోవైపు హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలకు కాంగ్రెస్ కౌంటర్గా ప్రోగ్రాం ని ప్రారంభించింది. ఆలయ మాడవీధులను ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్వయంగా శుభ్రం చేశారు. తెలంగాణలో జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ అంతటా రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరకు గోధుమలిస్తామని ప్రకటించారు ఆయన. పీడీఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై రేషన్ డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లిస్తే డీలర్షిప్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. బియ్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్టీ పదవులు భర్తీ చేస్తున్నారు వైఎస్ జగన్. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు. మరొక ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే కొన్ని అనుబంధ విభాగాలు కూడా నియామకాలు జరిపారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను, ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును నియమించారు. చేనేత విభాగం అధ్యక్షుడిగా గంధి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు.
టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి దువ్వాడ సీనును తప్పించింది వైసీపీ హైకమాండ్. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించారు వైఎస్ జగన్. 10 రోజులుగా వాణి మాధురి దువ్వాడ శ్రీను వివాదం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇంటి వివాదంతో దువ్వాడ కుటుంబం రోడ్డుకెక్కింది. గొడవల కారణంగా దువ్వాడ సీనును టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు జగన్. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్స్ పై ఏపీ సర్కారు సీరియస్ అయింది. బదిలీల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగులు పక్కదారి పడుతున్నారు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లని తీసుకుంటున్నారు. ఆఫీస్ బేరర్స్ కాకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలిస్తున్నట్టుగా గుర్తించింది ప్రభుత్వం. ఆఫీస్ బేరర్స్ లెటర్ల స్క్రూటినీ కోసం 7 రకాల డాక్యుమెంట్ ఇవ్వాలని అసోసియేషన్స్ కు మెమో జారీ చేసింది. ఆయా అసోసియేషన్స్ బైలాస్, ఓటర్ లిస్ట్, అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ డాక్యుమెంట్స్, సర్వసభ్య సమావేశ తీర్మానాల కాపీలను సమర్పించాలని కోరింది ప్రభుత్వం. డాక్యుమెంట్ల ఆధారంగా ఆఫీస్ బేరర్స్ లెటర్స్ ను పరిశీలన చేయనుంది. ఫేక్ లెటర్స్ ఇస్తే చర్యలు తప్పవని అసోసియేషన్స్ ని హెచ్చరించింది ఏపీ సర్కార్. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఇండియా కూటమి ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కశ్మీర్లో ఖర్గే, రాహుల్ గాంధీ 2వ రోజు పర్యటించారు. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు రానున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా శ్రీనగర్లోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, జమ్మూలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఎన్సీ పోటీ చేయాలని భావిస్తున్నాయి. 1-2 రోజుల్లో ఎన్నికల పొత్తుపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. 17 మంది విదేశీ యువతులను అరెస్ట్ చేశారు. వారితో వ్యభిచారం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తోంది ముఠా. కొండాపూర్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. కెన్యాకు చెందిన 14 మంది, ఉగాండాకు చెందిన 2, టాంజానియాకు చెందిన 1ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిర్వాహకుడు శివకుమార్తో పాటు 2 విటులను అరెస్ట్ చేశారు. లోకాంటో వెబ్సైట్లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ నార్సింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి కూతురు రిత్వికా రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు వధూవరులను ఆశీర్వదించారు. మహిళలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. దేశవ్యాప్తంగా రోజుకు 90 అత్యాచార ఘటనలు జరుగుతూ ఉండడం భయానకమని అన్నారు మమత. ఈ చర్యలు దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఈ దురాగతాలకు ముగింపు పలికి మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఘోరమైన నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలన్నారు. న్యాయం త్వరగా జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలపై అత్యాచార ఘటనపై క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. బాధితురాలి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి టైంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో రిపోర్ట్ సమర్పించింది సీబీఐ. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో ఆందోళనలు మిన్నంటాయి. కోల్కతాలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారితో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వ్యాన్ ముందు కూర్చుని ధర్నా చేశారు. సువేందు అధికారిని తీసుకెళ్లనివ్వబోమని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమెరికాలో వ్యభిచారం కేసులో తెలుగు యువకులు పట్టుబడ్డారు. టెక్సాస్లోని డెంటన్లో వ్యభిచారం చేస్తూ 7 భారతీయులు చిక్కగా వారిలో 5 తెలుగువారున్నారు. డెంటన్ కౌంటీ షెరీఫ్లో వ్యభిచారాన్ని అరికట్టేందుకు హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 7 భారతీయులున్నారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనీష్ గల్లా, నిఖిల్ కుమారి, జైకిరణ్ మేకల, కార్తీక్ రాయపాటిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
తవ్వకాల్లో భారీ వజ్రం ఒకటి బయటపడినట్లుగా బోట్స్వానా ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2492 క్యారెట్లు ఉంటుందని, దేశంలో లభ్యమైన వజ్రాల్లో ఇదే అతి పెద్దదని, గనుల నుంచి వెలికి తీసిన వాటిలో రెండో అతిపెద్దదని భావిస్తున్నట్లుగా తెలిపింది. పశ్చిమ బోట్స్వానాలోని కరోవే మైన్లో లభ్యమైన ఈ వజ్రం అత్యంత నాణ్యమైనదని చెప్పింది కెనడా మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ సంస్థ. దక్షిణాఫ్రికాలో 1905లో 3106 క్యారెట్ల అతిపెద్ద కుళ్ళినన్ వజ్రాన్ని కనుగొన్నారు. మళ్లీ 100 సంవత్సరాల తర్వాత కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే.